వెల్కమ్ టు అడుగు టీవీ. అందరికీ శరణార్థులు. మంచిగున్నారులా? ఇక మీకోసం కొత్త ముచ్చట పట్టుకొచ్చిన. ఇక లగ్గమాడదామని దుబాయ్‌కెళ్ళొచ్చిన పోరగాడు మోసపోయిండంట. ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి పిల్లని మెచ్చి ఫంక్షన్ హాల్ బుక్ చేసి దుబాయ్ నుంచి వచ్చి మోసపోయిండు ఓ పోరగాడు. అవు మళ్ళా జలంధర్‌కు చెందిన 28 ఏళ్ల పోరగాడిని ఓ పోరి మోసం చేసింది. నిన్ను ఇష్టపడుతున్నా, నిన్ను మనువాడతా, నిన్ను లగ్గమాడతా అని అన్న పోరగాన్ని బరాబర్ మోసం చేసి పారిపోయింది పోరి. ఇక ఎట్లయినా లగ్గమైతది కదా అని దుబాయ్ నుంచి వచ్చిన పోరగాడు ఇక పూలతో డెకరేషన్ చేసిన కారు, 100 మంది బంధువులతో బారాత్తో ధూమ్ ధామ్ గా దుబాయ్ నుంచి వచ్చిండు. ఇంకేమున్నది ఇక ధూమ్ ధామ్ గా బారాత్ తీసుకుంటా పెళ్లి పిల్ల ఇచ్చిన లొకేషన్ కి పోతే ఇక ఆడ ఏమున్నది, పిల్ల లేదు, ఫంక్షన్ హాల్ లేదు. ఇక గది చూసి బిత్తర పోయిండు పెళ్లి కొడుకు. ఇంకేమున్నది, ఇక నేను మోసపోయినా అనుకున్నాడు. కానీ ఏ మాటకా మాట చెప్పుకోవాలి. దుబాయ్ నుంచి ఎంత ఇష్టం లేకపోతే వచ్చిండు. ఇక డిసెంబర్ 6వ తారీఖున ఫిక్స్ చేసుకున్నారు లగ్గం. ఇక పిల్ల లేదు, ఫంక్షన్ హాల్ లేదనేసరికి పాపం దీపకు 3 ఏళ్ల నుంచి కలలు అన్నీ మారిపోయినాయి. ఇక ముచ్చట ఇని పాపం దీపక్ అయితే పాపం కుంగిపోయిండు అన్నమాట. ఇక దీపక్ ది పంజాబ్ లోని జలంధర్ జిల్లా నకోదర్లోని మరియాల గ్రామం అంట. అవు మళ్ళా ఏం చేద్దాం, పోరగాడు మంచి చదువుకున్న పిల్లగట్ల వెళ్ళే ఇక 3 ఏళ్లుగా దుబాయ్ లోనే ఉంటూ జాబ్ చేసుకుంటూ కాలమెల్ల తీస్తున్నాడు దీపక్. ఇక ఇన్స్టాగ్రామ్ ఉన్నది కదా, మనకు తెలుసు కదా ఇన్స్టాగ్రామ్ లో ఓ పిల్ల పరిచయం అయింది. ఇక పరిచయం కాస్త ప్రేమగా అయింది. ఇక ప్రేమ కాస్త పెళ్లి దాకా దారి తీసింది. కానీ గిట్లయితదని ఊహించలే దీపకు. ఇక పెళ్లి కోసము పాపము మస్తు తయారైందంట. మనం ఇద్దరం చేసుకుందాము, నేనే ఫంక్షన్ హాల్ బుక్ చేస్తా అని పిల్ల చెప్పిందంట. ఇక నేను పెళ్లి చేసుకునే పిల్లనే కదా చెప్పింది కదా అని చెప్పేసి ఓకే అన్నట్టు అన్నాడు దీపకు. ఇక సరే ఏమున్నదని చెప్పేసి అనగానే పిల్ల ఏం చేసిందంటే, మన పెళ్లి కోసము మెగాలోని రోజా గార్డెన్ బుక్ చేస్తున్నా, ఈ ఫంక్షన్ హాల్ బాగుంటది అని చెప్పేసి దీపక్కి చెప్పింది పిల్ల. ఇక సరే బాగానుంటది బుక్ చేస్తే అని చెప్పేసి ఓకే అన్నాడు దీపక్. పెళ్లి పిల్ల ఇచ్చిన లొకేషన్ కి పోతే ఇక ఆడ ఏమున్నది, పిల్ల లేదు, ఫంక్షన్ హాల్ లేదు. ఇక గది చూసి బిత్తర పోయిండు పెళ్లి కొడుకు. ఇంకేమున్నది, ఇక నేను మోసపోయినా అనుకున్నాడు. అందరు చుట్టాల ముందు ఇజ్జత్ పోయింది కదా అని చాలా బాధపడ్డాడు దీపక్. ఆ దీపక్ మణిప్రీత్ గంటలు గంటలు ఇక ఫోన్ లో మస్తు సేపు మాట్లాడుకునేటోళ్ళంట, మస్తు సేపు చాటింగ్ చేసుకునేటంట, మస్తు సేపు ప్రేమ చేసుకునేటోళ్ళంట. ఏదైనా డబ్బులుంటేనే అంత అన్న, డబ్బులు లేకపోతే ఏది లేదు. అయితే దుబాయ్ లా కన్స్ట్రక్షన్ లా పనిచేసేటోడు దీపక్. పాపం 3 సంవత్సరాల పాటు మస్తు లవ్ చేసుకున్నారంట. ఇక నిన్ను పెళ్లి చేసుకుంటా, మనం లగ్గం ఆడుకుందాము. ఇద్దరు 3 సంవత్సరాలు బాగా లవ్ చేసుకున్నాక డిసెంబర్ 6వ తారీఖు ఫిక్స్ చేసిరనమాట లగ్గం చేసుకోవడానికి. ఇంకేమున్నది, ఇక ఫోన్ లో మాట్లాడుకున్నారు, ఫంక్షన్ హాల్ బుక్ చేసుకున్నారు, అంత అయ్యింది. పెళ్లి రోజు వరకు బాగానే ఉన్నది. ఇట్లా ఎందుకు అయిందో అని మస్తు బాధపడుతున్నాడు దీపక్ అన్న. ఏదేమైనప్పటికీ ఇద్దరు ఒకటికొకరు చూసుకోలే, ఆన్లైన్ లోనే చూసుకున్నారంట, ఆన్లైన్ లోనే మాట్లాడుకున్నారంట. ఒక్కసారైనా కలవలేకపోతేనే అని చెప్పి మస్తు బాధపడుతున్నాడు దీపక్ అన్న. వాళ్ళ నాన్నకు బాగాలేదని డిసెంబర్ 2వ తారీఖు క్యాన్సిల్ చేసినాము, తర్వాతనే డిసెంబర్ 6వ తారీఖు ఫిక్స్ చేసినామని దీపక్ అన్న చెప్పుకొచ్చిండు. అయితే నేను దుబాయ్ నుండే పని చేస్తున్నా, ఇక ఆన్లైన్ లో తప్ప ఎప్పుడు కలవలే నేను. ఇక సర్లేతి నమ్మకం ఉందన్నట్టు వచ్చినా అన్నట్టు చెప్పుకొచ్చిండు. ఈ 3 సంవత్సరాల ప్రేమ ఖరీదు 60,000 రూపాయలని చెప్పుకొచ్చిండు దీపక్ అన్న. అయితే మా ఇంట్లో బాగాలేదు, మా నాయనకు బాగాలేదని, హాస్పిటల్ ఖర్చుల కోసం అని ఇట్లా ఏవేవో కారణాలు చెప్పి చాలా సార్లు డబ్బులు అడిగిందని, అరే చల్తి మన పిల్లనే కదా అని చెప్పి నేను కూడా పైసలు దబాదాబి ఇచ్చిన అని చెప్పేసి దీపక్ అన్న చెప్పుకొచ్చిండు. అయితే లవ్ చేసిన పిల్ల పేరు మన్ప్రీత్ కౌర్ అని చెప్పుకొచ్చిండు దీపక్. ఇక ఆన్లైన్ లో పరిచయం అయింది, అంత బాగా ఉంటది అనుకున్నాడు. కానీ గిట్ట చేత్తది, మోసం చేస్తుందండి అని చెప్పేసి పాపం మత్తు ఫీల్ అవుతున్నాడు దీపక్ అన్న. ఏం ఫీల్ కాకన్నా ఏమున్నది, మనప్రీత్ కౌర్ కాకపోతే బిన్ ప్రీత్ కౌర్ దొరుకుతుందని పాపం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ధైర్యం చెప్తున్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ గిట్ట చేసుడు తప్పే కదా, చాలా తప్పే కదా. పాపం ఇన్స్టాగ్రామ్ లో ఒకసారి చెక్ చేసుకోవాలన్నా దీపక్ అన్న, నువ్వు గిట్లయితే ఎట్లన్నా 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. 3 సంవత్సరాల పేమంటివి, ఏమో అంటివి, ఫంక్షన్ హాల్ అంటివి, అదంటివి, ఇప్పుడు ఏది లేకుండా బాయ్. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇవాళ రేపు పిల్లలు. గిసాంటి మస్తు మస్తు ముచ్చట్ల కోసము ఇప్పుడే అడుగు టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయరాదే.